హాయ్ హలో మైసెల్ఫ్ శ్రీకాంత్. నేను ఏపీ నుంచే మనవాడినే. నేనేంటంటే నాది బీటెక్ అయిపోయింది. బీటెక్ వచ్చేసి 2024లో అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇంకా బెంగుళూరుకి వచ్చాను ఏదైనా ఒక కోచింగ్ తీసుకుందామని చెప్పి. ఇలా బెంగుళూరుకి వచ్చి అన్ని ఇన్స్టిట్యూట్ ఎంక్వైరీ చేస్తున్నా. ఎక్కడ నేను సాటిస్ఫై అవ్వలేదు. ఐ మీన్ డెమో వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు. నేను అందుకు సాటిస్ఫై అవ్వలేదు. ఆఫ్టర్ దట్ వెన్ ఐ యామ్ సర్చింగ్ ఫర్ ఇన్స్టిట్యూట్స్, నేను ఒక ఎస్డిఎల్సి అనే ట్రైనింగ్ నాకు కనపడింది. అందులోకి వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మంచిగా నాకు డెమో ఒకటి అరేంజ్ చేశారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ కూడా ఇచ్చాడు. కౌన్సిలింగ్ వచ్చేసి మన మేనేజర్ ఇచ్చాడు. వాళ్ళు స్టెప్ బై స్టెప్ మొత్తం మనకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ వీఆర్ డూయింగ్ హియర్, మనము మేము ఏమేమి చేస్తాము, ఇక్కడ ఏమేమి ప్రాజెక్ట్స్ ఇస్తాము, ఎలా ఉంటుంది, మీరు ఎంత టైం నుంచి ఎంత టైం వరకు ప్రాక్టీస్ చేయాలి, మొత్తం మనకు క్లారిటీగా ఇచ్చారు. ఆ తర్వాత నేను ఒక డెమో అటెండ్ అయ్యాను ట్రైనర్ దగ్గర నుంచి. ఆ ట్రైనర్ పేరు వచ్చేసి మనప్ సార్. అతనికి 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అతను మంచిగా గైడ్ చేస్తాడు. అతనికి మోర్ నాలెడ్జ్ ఇస్ దేర్. అతడు వచ్చేసి ఆల్రెడీ క్లౌడ్ సర్టిఫైడ్, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్, లైనెక్స్ సర్టిఫైడ్, లైక్ దట్ నెంబర్ ఆఫ్ సర్టిఫైడ్. సో నేను డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాత బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటంటే మనకు అర్థమయ్యే విధంగా, ఒకవేళ మనకు ఇంకా అర్థం కాకపోతే బేస్డ్ ఆన్ రియల్ టైమ్ సినారియోస్ ఆ విధంగా కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా నేను మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అతని స్లాంగ్ కూడా అర్థమవుతుంది. అంటే చెప్పే విధానం మనకు అర్థం అవ్వాలి, లేకపోతే మనం అర్థం చేసుకోలేము. చెప్పే విధానం బాగుండాలి. ఆ విధంగా నాకు బాగా నచ్చింది. అది కాక ఎక్స్ప్లెనేషన్ బాగుంది. సో నేను కంటిన్యూ అయ్యాను. నాకైతే నచ్చింది ఈ ఇన్స్టిట్యూట్లో. ఆ విధంగా నేను వచ్చేసి ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉన్నా. ప్రెజెంట్ మంచిగా ప్రాజెక్ట్స్ ఇస్తున్నాడు టైం టు టైము. ఏమైనా ఎప్పుడు డౌట్స్ ఉన్నా కూడా ఏ టైం అయినా మనం మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు సార్కి. అతడు కూడా ఇంకా ఇప్పటికీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాడు బయట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఇది నా గురించి అయితే. నేను వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఎస్డిఎల్సిలో జాయిన్ అయిపోయా. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేస్తున్నా. ఇప్పటికి కూడా ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇది నా గురించి. ఒకవేళ మీరేమైనా ప్లాన్ చేయాలి, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి అని అనుకునేటట్లయితే కనుక ఫస్ట్ డెమో అటెండ్ అవ్వండి. ఆ తర్వాత కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వండి. జస్ట్ డెమో అటెండ్ అయ్యి మీ ఫ్రెండ్స్ ఎవరో సజెస్ట్ చేశారని వెళ్ళకూడదు. ముందు మీరు అటెండ్ అయిన తర్వాత మీకు అండర్స్టాండ్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. తర్వాత మీరు జాయిన్ అవ్వండి. నన్ను అడిగితే నేనేంటంటే ఎస్డిఎల్సిలో నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగా నచ్చింది కాబట్టి నేను వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వచ్చి చూడండి. తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, అంతే.